ఈ వీడియోలో మనం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ అంటే చూద్దాం. మూవీ అయితే బాగోలేదు ఫ్రెండ్స్. మూవీలో చాలా కాన్స్ ఉన్నాయి. మూవీ అయితే ఎక్కడ ఎంగేజింగ్ ఉండదు, అసలు ఏం బాగోలేదు మూవీ అయితే. ఈ మూవీకి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ ప్లస్ వచ్చేసి పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ మూవీ పెద్ద జీరో అనమాట, వేస్ట్ ఈ మూవీ. పవన్ కళ్యాణ్ తన యాక్టింగ్ గానీ, తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో గానీ, తన డాన్స్ తో గానీ అలరించారనమాట ఫ్యాన్స్ అందరినీ. ఫ్యాన్స్ కి అయితే పవన్ కళ్యాణ్ ఏం మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఒక 2 చిన్న సీన్లు, సెకండ్ హాఫ్ లో పెద్ద సీన్, ఆ సీన్లే బాగుంటాయి ఓన్లీ. మిగిలిన ఏం బాగో, అంతేం బాగో మిగిలిన సీన్లు కూడా. ఓన్లీ ఈ రెండు ఫస్ట్ హాఫ్ 2, సెకండ్ హాఫ్ 1 అంతే. మిగిలిన ఎక్కడ ఏం బాగు. కామెడీ ఎక్కడ ఒక్క చోటగా వర్కౌట్ అవ్వలేదు. ఆ మ్యూజిక్ అయితే వాళ్ళకి ఏం బాగోలేని చెప్పొచ్చు. ఆడ ప్లే అవుతుంది ఒకటి, మ్యూజిక్ అయితే వేరే విధంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్ ఇవ్వాల్సిన ఎలివేటింగ్ మ్యూజిక్ ఎవడు వేరే చోట వేరే ఇవ్వరు అన్నమాట. అలా ఉంది. ఎలివేషన్ మొత్తం సినిమా మొత్తం ఎలివేషన్లు ఎక్కువ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓన్లీ 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు. శ్రీలు అయితే సెట్ అవ్వలేదని చెప్పొచ్చు ఈ పాత్రకి. హరీష్ శంకర్ అయితే దబ్బేశాడు. స్టోరీ ఏముండదు, రొటీన్ స్టోరీ అనమాట. ఆ పాత స్టోరీ, పాత టీం ప్లేట్ మొత్తం. ఈ మూవీ 10 సంవత్సరం ముందు ఆడే అనమాట, ఇప్పుడు వచ్చింది. ఈ మూవీ ఎవరు చూడాలంటే మీరు పవన్ కళ్యాణ్ పీక్ ఫ్యాన్ అయ్యండి. పవన్ కళ్యాణ్ మూవీ ఎలా ఉండ చూస్తానంటే పర్లేదు, చూడొచ్చు. ఆ పాటలు అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఓల్డ్ ఏజ్ సాంగ్స్ గానీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అదే మీరు నార్మల్ ఆడియన్స్ అయితే కన్ఫర్మ్ ఈ మూవీకి అయితే వెళ్ళవసరం లేదు. అదే గబ్బర్ సింగ్ మూవీ ఇప్పుడు మీరు రిపీటెడ్ చూస్తున్నా అంటే కన్ఫర్మ్ ఈ మూవీకి వెళ్ళొచ్చు మీరు. నా రేటింగ్ వచ్చేసి 2. మూవీ అయితే అంతేం బాగోలేదు, బిలో ఎవరైనా చెప్పొచ్చు.